Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 43వ పర్ష మాసేయే. మాసేయే అనగా ప్రయాణాలు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 43వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 35వ అధ్యాయము 9 నుండి 34 వచనముల వరకు. ఈ 6వ అలియా ఆశ్రయపురముల ఏర్పాటు మరియు నరహత్య నియమాలను వివరిస్తుంది. యావే మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీలు కనాను దేశంలో 6 ఆశ్రయ నగరాలను ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించాడు. ఇవి ఉద్దేశపూర్వకం కాని నరహత్య చేసిన వారికి ఆశ్రయం కల్పిస్తాయి. ఈ నగరాలు లేవీయులకు కేటాయించిన 48 పట్టణాలలో భాగంగా ఉంటాయి. 3 నగరాలు యోర్దాను నదికి తూర్పున, మరో 3 కనాను దేశంలో ఉంటాయి. ఉద్దేశపూర్వకం కాని నరహత్య చేసిన వ్యక్తి ఈ నగరాలకు పారిపోయి ప్రధాన యాజకుడు మరణించే వరకు అక్కడ సురక్షితంగా ఉండవచ్చు. అయితే ఉద్దేశపూర్వక నరహత్య చేసిన వారు సమాజం ముందు విచారణ అనంతరం మరణశిక్ష అనుభవించాలి. ఈ భాగం రక్తపాతం వలన దేశం అపవిత్రం కాకుండా ఉండేందుకు నీతి, న్యాయం మరియు యావే ఆజ్ఞల పరిపాలనను నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.